అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీల యొక్క పొత్తు ఖరారైంది. ఆ సందర్భంగా ఆ పార్టీల నాయకులు మాట్లాడిన మాటలే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ ప్రజల పురోగతికి అనేక పదాలు యాడ్ చేసి మొత్తం మీద ఈ రాష్ట్రం మంచి కోసం మా పొత్తు వచ్చింది, ఈ పొత్తును ఆశీర్వదించమని చెప్పాను. నేను ఈ భావదారిద్ర్యాన్ని చూసి నేను జాలి పడతా ఉన్నాను. నాతో పాటుగా కోట్లాది మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం కూడా జాలి పడతా ఉన్నారు. ఆ కూటమిలో ఉన్న ముగ్గురు కూడా పరస్పరం ఒకరిపైన ఒకరు విపరీతమైన ఆరోపణలు చేసుకున్న వాళ్ళే. బాబు గారి గురించి బీజేపీ వాళ్ళు, బీజేపీ గురించి బాబు వాళ్ళు, ఇద్దరి గురించి జనసేన నాయకుడు. ఈ రోజున మీ మధ్య కుదిరిన ఆ అగ్రిమెంట్ ఏందో ప్రజలకు చెప్పాలి. ఈ రాష్ట్ర పురోగతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరేం మాట్లాడారో చెప్పాలి. ఎందుకంటే ఆశీర్వదించమని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని కోరారు కాబట్టి, అది మా కోసమే మీరు కలుస్తున్నారని చెప్పారు కాబట్టి, అసలు మీరు దేనికోసం కలుస్తారో చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. బహుశా 15 తారీఖు మీటింగ్ ఉన్నట్లుంది. మొన్న జరిగిన సమావేశంలో నరేంద్ర మోడీ గారి తరఫున అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇస్తా ఉన్నాం అని మీకేమైనా చెప్పారా? రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజు ఇచ్చినాం అని మీరెవరని చెప్పారా? లేకపోతే విశాఖపట్నం రైల్వే జోను ఇచ్చేసినామని మీకేమైనా చెప్పారా? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని అమ్మం, శాశ్వతంగా ప్రభుత్వం ఏది మెయింటైన్ చేస్తుందని, దానికి ప్రత్యేకంగా ఇనుప ఖనిజం ఉన్న గనులను అలాట్ చేస్తున్నామని ఏమన్నా మీకు చెప్పారా? లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాజధానికి మేము కట్టుబడి ఉన్నాం, ఇదిగో ఆ రోజున మీరు చెప్పిన లెక్క ప్రకారం ఆ 40,000 కోట్లు 50,000 కోట్లు ఇస్తా ఉన్నామని ఏమైనా చెప్పారా? లేక పోలవరం డ్యామును మేమే కట్టిస్తాం, ఆ రోజు పోలవరం డ్యామ్ను రాష్ట్రం కట్టడాన్ని తీసుకోవడం తప్పని విషయాన్ని భావించి మేమే కట్టించబోతున్నామని ఏమైనా అమిత్ షా గారు మీకు ఏమైనా చెప్పారా? ఏ ప్రాతిపదికన మీ యొక్క కూటమి ఏర్పడిందో చెప్పాలి. సింపుల్గా చెప్పచ్చు మీరు, మాకు అధికారం కావాలి, అధికారం కోసం మేము కలిసాం, సింపుల్. అట్లా కూడా మామిని చెప్పడం ఎందుకు? ఇంకా ఆఖరికి రాష్ట్ర ప్రజల కోసం 15 తారీఖు మీటింగ్ జరుగుతూ ఉంది, నరేంద్ర మోడీ గారు స్వయంగా వస్తూ ఉన్నారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ కూటమిని ఈ రాష్ట్రంలో మీరు సభ పెట్టేటప్పుడు ఆ సభలో ప్రకటించాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా అమలు చేస్తున్నాం, ఆ ఉత్తర్వు ఇచ్చే రాష్ట్రానికి రమ్మని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలు, విశాఖపట్నం రైల్వే జోను, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం పోర్టు, చెన్నై విశాఖపట్నం పెట్రో కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, రాయలసీమ ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజ్, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అందులో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చినాం, ఇదిగో మేము ఉత్తర్వు ఇచ్చినాం, ఆ గెజిట్ ఆ జియోను ప్రకటించే విధంగా ప్రకటింప చేసుకొని తీసుకొని రమ్మని నేను ఆ కూటమి నాయకులకి నేను చెప్తా ఉన్నాను.
అబే టైం తీసుకోవాల్సి అంటారేమో. ఎందుకు ఈరోజు చూసాం కదా, సిఐఏ అనే ఒక వివాదాస్పదమైన చట్టాన్ని పొద్దున్నే సుప్రీంకోర్టు ఎస్బీఐకి మొట్టికాయలేస్తూ మీరు తక్షణం 15లోగా ఆ ఎలక్ట్రాల్ బాండ్స్ని ఆ వివరాల్ని మీరు బయట పెట్టాలని చెప్పిన దాన్ని కవర్ చేయడం కోసమో, లేకపోతే ప్రజల్లో ఒక విధమైన భావోద్వేగాలు రెచ్చగొట్టడం, మతాలు రెచ్చగొట్టడం కోసమో మీరు సిఐఏ 4 గంటలకు ప్రకటింపజేసి అది పెద్ద వార్తగా మార్చి ఈరోజు ఇంప్లిమెంటేషన్ వచ్చింది కదా, చేయండి. ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఇంకా అట్లా అయినా ప్రత్యేక తరగతి హోదా కొత్త అంశమేమి కాదు, పునర్వ్యవస్థీకరణ చట్టంలో అంశాలు కూడా కొత్తవేమి కాదు. దాదాపు 10 సంవత్సరాల క్రితం భారత పార్లమెంటు ఆమోదించి ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి మాట పార్లమెంట్లో చెప్తే శాసనం కింద లెక్క. 10 సంవత్సరాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని చెప్పండి. ఈ రోజున నాకు బాగా గుర్తుంది, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వమని స్పష్టంగా చెప్పిన గొప్ప వాళ్ళమేమని చెప్పారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? ఎన్డీఏ కూటమి అంటే ఈ దేశ ప్రజలకు వ్యతిరేకమైన కూటమి, భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన కూటమి, భారత రాజ్యాంగ భావజాలానికి వ్యతిరేకమైన కూటమి. కాబట్టి డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీటింగులోగా ఉత్తర్వులు రావాలి. ప్రత్యేక తరగతి హోదా, పునర్వ్యవస్థ చట్టంలోని అంశాలు, రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజు, దాంతోపాటుగా అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. దాదాపు ఆ రోజున లెక్కల్లో 5 లక్షల కోట్ల విలువైన మేళ్ళు ఉన్నాయి. ఆ రోజున వాటిని తీసుకొని వచ్చి నరేంద్ర మోడీ గారి యొక్క 60 ఇంచుల ఛాతీ ముద్ద మీదుగా ప్రకటింపజేయండి. ఇదిగో ఇచ్చినాం, అమలవుతాయన్నాయి, చూసుకోండి అని చెప్పండి. అట్లా కాకుండా మీరు చెప్పే ఏ మాటలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క భవిష్యత్తుకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి కాదని తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మగౌరవం దెబ్బతినడం తప్ప అంత పాకులాట ఏందో మాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు మాలాంటి వాళ్ళకి.